ఈ సమాజంలో డ్రైవర్కు విలువ లేకుండా అయిపోయింది. ప్రస్తుతం డ్రైవర్పై ముఖ్యంగా పెళ్లి ప్రభావం ఉంది. పెళ్లి చేసుకుందామంటే డ్రైవర్కు పిల్లను కూడా ఇవ్వను అంటున్నారు అమ్మాయి తరపు తల్లిదండ్రులు. డ్రైవర్ లేకుంటే 87% అన్ని ఎగుమతులు దిగుమతులు ఆగిపోతాయి. తినడానికి తిండి, తాగటానికి నీళ్లు, కట్టుకోవడానికి గుడ్డలు, కాయకష్టం చేసి రైతులు పండించిన ధాన్యం ప్రజలకు చేరాలి అంటే కూడా తప్పనిసరిగా డ్రైవర్ కావాల్సిందే. డ్రైవర్ అవసరం లేనిది ఈ రోజుల్లో ఎవరికి? మంత్రికి కూడా డ్రైవర్ కావాలి, ముఖ్యమంత్రికి కూడా డ్రైవర్ కావాలి. ప్రతి మనిషి తన గమ్యస్థానానికి చేరాలి అంటే డ్రైవర్ కావాలి. మనిషి జన్మించినప్పటి నుంచి మరణించే వరకు డ్రైవర్ అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం డ్రైవర్ అవసరం లేదా? కొందరు తమ ఉద్యోగాలలో లంచాలు తీసుకుని ఎంగిలి మెతుకులకు అలవాటు పడి బ్రతుకుతూ ఉంటే వారికంటే మేమేం తీసిపోయాం? ఈ సమాజం అలాంటి వాళ్లకు విలువనిస్తోందే గాని నీతిగా నిజాయితీగా పనిచేసే డ్రైవర్ అంతకంటే తక్కువయ్యాడా? డ్రైవర్ అనేవాడు ఏం పాపం చేశాడు? అంత చులకనగా చూస్తోంది ఈ సమాజం. కష్టం, సుఖం, బాధ, దుఃఖం, లోకజ్ఞానం తెలిసింది ఒక డ్రైవర్కు మాత్రమే. ఎందుకంటే మాకు కొన్ని వందల మందితో పరిచయం. ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలుసు. మాకు కులమత భేదాలు లేవు. మోసం చేయడం తెలియదు. మా పని వస్తువును కాని ప్రజలను కాని తమ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చడమే. మా పని నీతి నిజాయితీ కలిగిన పని. డ్రైవర్లను తక్కువ చేసేవారు ఓసారి ఆలోచించాలి. డ్రైవరే కాదు,